ఛాంపియన్స్ ట్రోఫీలో మరో రసవత్తర సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. మంగళవారం దుబాయ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ జరగబోతుంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమికి రివెంజ్ తీర్చుకునేందుకు ఇదే సరైన సమయంగా భారత్ భావిస్తుంది. మనకు వన్డే వరల్డ్ కప్ను దూరం చేసిన కంగారూలకు ఈసారి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని రోహిత్ సేన ఎదురు చూస్తుంది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ ఏలో టాపర్గా నిలిచిన టీమిండియా ఆసీస్ను నిలువరించాలని పట్టుదలగా ఉంది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ అనంతరం వన్డే ఫార్మాట్లో భారత్ ఆస్ట్రేలియా తలపడడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో టీమిండియా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా స్పిన్కు అనుకూలంగా ఉన్న దుబాయ్ వికెట్పై 4 స్పిన్నర్లతో భారత్ ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్లో ఉన్నారు. టీమిండియా టాప్ 4 బ్యాటర్లో ఇద్దరు రాణించిన ఆసీస్ను భారత్ ఓడించడం ఖాయమే. సెమీస్ పోర్కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే 4 స్పిన్నర్లు, 2 పేసర్లతోనే ఆడబోతుంది. అయితే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ షమీకి గాయమైంది. ఈ మ్యాచ్లో షమీ 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఒకవేళ షమీ ఫిట్గా లేకుంటే అతని స్థానంలో హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్ను ఆడించే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్, స్పిన్ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. న్యూజిలాండ్తో మ్యాచ్లో 5 వికెట్ల ఘనతను అందుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కొనసాగించడం ఖాయమే. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్పై వేటు పడబోతుంది. ఇక గ్రూప్ బిలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా వర్షం సాయంతో సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఇంగ్లాండ్పై సంచలన విజయాన్ని అందుకున్న ఆసీస్ ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఆస్ట్రేలియా సెమీఫైనల్లో టీమిండియాని ఢీకొనబోతుంది. మరోవైపు ఆ జట్టుకు సీనియర్ ఆటగాళ్లైన ప్యాట్ కమిన్స్, హ్యాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, స్టోనిస్ అందుబాటులో లేరు. కానీ కుర్రాలతో ఆ టీం పటిష్టంగానే ఉంది. అంచనాలు లేకుండా బరిలోకి దిగి టీమిండియాకు షాక్ ఇవ్వాలనే పట్టుదలతో కంగారూలు ఉన్నారు. కంగారూలకు భారత్ స్పిన్నర్లు మాత్రం ఖచ్చితంగా సవాల్గానే చెప్పాలి. ఎందుకంటే మన స్పిన్నర్లు కలిసికట్టుగా రాణిస్తే కంగారూల కథ సెమీస్లోనే ముగిసిపోతుందని అందరూ అంచనా వేస్తున్నారు.